ప్రధాని సారు మల్లోపారి ఏపీకి వస్తున్నాడట. మోడీ సారు వస్తుండు కాబట్టి ఏపీ మొత్తం ఎక్కదీపంలే ఎలిగిపోవాలి, కర్నూలు జిల్లా కాంతులతోనే నిండిపోవాలి. ప్రధాని సారు పర్యటన మొత్తం పండగలేక వేయాలని సీఎం చంద్రాల సారు మంత్రులతోనే అనుకొచ్చిండట. ఏర్పాట్లు ఎట్టెట్లా చేస్తుర్రు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో పెట్టిన జీఎస్టీ సంస్కరణల ఉత్సవ సభకు ఇట్లా ప్రధాని మోడీ సారు హాజరు పడతాడు కాబట్టి రాష్ట్రంలో ఉన్న పసుపు పార్టీ కార్యకర్తలు, కమలం పువ్వు పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు కామన్ పబ్లిక్ ను కూడా గట్టిగానే మీటింగ్ కు పట్టుకరావాలని ఇట్లా చెప్పిండా అంటే చెప్పకుండా ఊకుంటాడా? ఖుద్దు దేశ ప్రధాని సారే కూటమి ఏలువడిలా రెండో పారి ఏపీకి రాబట్టే. అట్లనే శ్రీశైలం మల్లన్న స్వామి వారి గుడికి పోయి ప్రధాని సారు ప్రత్యేక పూజలు చేస్తాడు కాబట్టి గుడికాడ మొత్తం సకల సవలతులు చేసి ఎసొంటి తిప్పలు లేకుండా ఆంధ్రను అందంగా తయారు చేయాలని చెప్పుకొచ్చినట్టే ఉన్నాడట. అటు మంత్రులు కూడా మీరు రందిపడకుండే సారు, ప్రధాని సారే పరిశాన్ అయ్యేటట్టు ఏర్పాట్లు మొత్తం ఏకదం చేస్తాము, మోడీ సారే మెచ్చుకునేటట్టు సవలతులు సక్కదనంగా చేస్తామని అన్నారట. పైన పటారం లోన లోటారం అన్నట్టు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మీరు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఏపీ ఉన్నదట. ఇప్పుడు ప్రధాని మోడీ సారు వస్తాడని ఏర్పాట్లు ఏకదం చేయాలని చెప్తుండ్రు కానీ ఒదికు మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఆదివాసీ బిడ్డల ఆలతు మారుస్తారని అనుకుంటే ఏలుబడిలకు వచ్చి ఎన్ని దినాలు అవుతున్నా కానీ వాళ్ళ గోసలు అయితే తీరుస్తలేరు. అడవి బిడ్డలకు ఎవరికన్నా పానం బాగలేకపోతే దావకానకి వేసుకపోదామంటే డోలీల మోసుకుపోయేంత బాధలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట నుంచి మొగులు మీదికి రాకెట్లు పంపేంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా ఇప్పటికీ మీ మోడీ సారు 3 మాటల ప్రధానమంత్రి అయినాక, ముచ్చటగా మీరు కూడా 3 మాటల ఏపీకి ముఖ్యమంత్రి అయినాక కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అడవి బిడ్డలు ఉండే తండాలకు గూడాలకు తొవ్వలు సాపులు ఇవ్వంటే మీరు గతంలో ముఖ్యమంత్రిగిరి ఎంత చక్కదనంగా ఎలగబెట్టినరో ఇప్పుడెంత చక్కదనంగా ఎలగబెడుతుర్రో, మీ మోడీ సారు ప్రధానమంత్రిగిరి ఎట్లా ఎలగబెడుతుండో, దేశాన్ని ఎట్లా ఎలిగిస్తుండో చూస్తేనే అర్థమవుతున్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.